హలో మిత్రమా, ఎట్, ఆన్, ఇన్ అనే ప్రిపోజిషన్ని చాలా అంటే చాలా క్లియర్గా అరటి పండు తిన్నంత ఈజీగా నేను నేర్పిస్తాను. అలాగే ఎట్, ఆన్, ఇన్ యూజ్ చేయటం వల్ల మనం చేసే తప్పులేంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ టుడేస్ గ్రేటెస్ట్ లెర్నింగ్. ఇక్కడ మీరు గమనిస్తే మీకోసం మీ అండర్స్టాండింగ్ కోసం నేను ఒక పిరమిడ్ని అయితే ఇక్కడ డ్రా చేశాను. ఈ పిరమిడ్ ఏం చేస్తుందో ఎట్, ఆన్, ఇన్ని యూజ్ చేయడానికి చూద్దాం. ఇక్కడ ఈ ఎట్, ఆన్, ఇన్ అనేది ఒక టైం ఫ్రేమ్ని చెప్పటానికి ఎక్కువగా మనం ఉపయోగిస్తాం. ఆ సమయాన్ని తెలిపే పిరమిడే ఇక్కడ నేను డ్రా చేశాను. ఇక్కడ మీరు చూస్తే ఎట్ని అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే షార్టర్ టైం, షార్టర్ డ్యూరేషన్ అంటే తక్కువ సమయం. ఫర్ ఎగ్జాంపుల్ అవర్స్కి, మినిట్స్కి, సెకండ్స్కి మనం యూజ్ చేస్తాం. అందుకే ఈ పిరమిడ్లో తక్కువ భాగంలో ఎట్ని నేను యూజ్ చేశాను. తక్కువ భాగంలో ఎట్ అనేది ఉంది అంటే షార్టర్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ 6 AM, ఎట్ 6 AM 6 గంటలకి. ఎట్ 7 PM 7 గంటలకి. ఎట్ 10 PM 10 గంటలకి. అంటే ఎట్ అని మనము షార్టర్ టైంకి ఉపయోగిస్తాం. అలాగే స్పెసిఫిక్గా ఈ టైంలో అని ఆ ఏ టైం ఆ అవర్ చెప్తే మనం ఎట్ను ఉపయోగిస్తాం. అలాగే మినిట్స్ కూడా మనము ఎట్ 6:15, ఎట్ 7:15, ఎట్ 10:30. సో ఇలాగా మినిట్స్ ముందు కూడా మనము ఎట్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. అలాగే సెకండ్స్ ముందు కూడా మనం యూజ్ చేయొచ్చు. ఎట్ 6:15 1. సో ఇలాగ మనము మినిట్స్ ముందు, అవర్స్ ముందు, సెకండ్స్ ముందు ఎట్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. ఎందుకంటే అవి తక్కువ సమయాన్ని, తక్కువ డ్యూరేషన్ని తెలుపుతాయి కాబట్టి. అలాగే అంతకంటే కొంచెం ఎక్కువ సమయం ఉంటే వాటి ముందు మనము ఆన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాము. అందుకే పిరమిడ్లో ఇది ఎక్కువ భాగం ఎట్ కంటే కొంచెం ఎక్కువ తీసుకుంది. సో లాంగర్ డ్యూరేషన్ అంటే డే. సో డేస్ చూడండి, ఏ డే అయినా కానీ 24 అవర్స్ ఉంటాయి. అంటే ఎట్ కంటే ఎక్కువ సమయం ఉంది. అలాగే డేట్స్ అన్నా కూడా 24 అవర్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు యూజ్ చేస్తాం? డేట్స్ అన్నాను. సో అలాంటప్పుడు ఎలా యూజ్ చేస్తాం మనం ఇక్కడ గమనిస్తే మీరు, ఫర్ ఎగ్జాంపుల్ డేస్ ముందు అనుకుందాం. సో సండే, మండే, ట్యూస్డే. సో వీటన్నిటి ముందు మనం ఆన్ పెట్టాలి. సండే, ఆన్ మండే, ఆన్ ట్యూస్డే. అన్ని వీక్స్ నేమ్స్ ముందు మనం ఆన్ పెట్టాలి. ఎందుకంటే అది ఒక డే కాబట్టి. అలాగే అన్ని డేట్స్ ముందు కూడా మనం ఆన్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ 12th November, ఆన్ 13th December, ఆన్ January 1st. సో డేట్స్ ముందు, డేస్ ముందు మనం ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాము, గుర్తుంచుకోండి. అలాగని ఇక్కడ మనం చేసే కామన్ మిస్టేక్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ టుడే, టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో, డే ఆఫ్టర్ టుమారో ఆర్ ఎస్టర్డే. సార్ ఇవి కూడా డేసే కదా, ఇవి కూడా రోజులనే చెప్తాయి కదా. టుడే అంటే ఈరోజు, టుమారో అంటే రేపు, డే ఆఫ్టర్ టుమారో అంటే ఎల్లుండి, ఎస్టర్డే అంటే నిన్న. ఇవి కూడా ఒక రోజుని చెప్తున్నాయి కాబట్టి వీటి ముందు ఆన్ పెట్టేస్తాం సార్ అంటే తప్పు. వీటి ఏటి ముందు మనము ఆన్ యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ కమ్ to your room, I will come to your room or your house tomorrow.
ఆన్ టుమారో. ఇలా రాస్తే తప్పు, ఎందుకంటే టుమారో ముందు ఆన్ ఉండదు. ఐ విల్ కమ్ టు యువర్ హౌస్ టుమారో, అంతే. టుడే ముందు, అలాగే డే ఆఫ్టర్ టుమారో, ఎస్టర్డే ముందు ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయము. ఓన్లీ వీక్ నేమ్స్ ముందే సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, ఫ్రైడే, సాటర్డే, సో వీటన్నిటి ముందు ఆన్ పెట్టండి. అలాగే డేట్స్ ఏదైనా కూడా 1st, 2nd, 4th, 5th, 7th, 13th, December 31st, వీటన్నిటి ముందు ఆన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయండి. అలాగే ఇక్కడ ఇన్ పిరమిడ్కి ఎక్కువ స్పేస్ ఇచ్చాను చూడండి. అంటే ఆన్ కన్నా ఎట్ కన్నా ఇంకా ఎక్కువ టైం డ్యూరేషన్ ఉంటే, అందుకే వెరీ లాంగర్ టైం అని ఇక్కడ చెప్పాను. సో వెరీ లాంగర్ టైం ఏంటి? ఇయర్స్ అంటే 12 నెలలు, సీజన్స్ అంటే 4 నెలలు, మంత్ అంటే 30 రోజులు, వీక్స్ అంటే 7 రోజులు. అంటే ఎట్టితో ఆన్తో పోల్చినా కూడా ఇన్ అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి వీటి ముందు ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ గమనిస్తే, సో ఇయర్స్ అన్నిటి ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ 2024, త్వరలో మనము 2025కి వెళ్తాం. అలాగే ఇన్ 1995, ఇయర్స్ అన్నిటి ముందు ఇన్ అనే ప్రిపోజిషన్ని గుడ్డిగా యూజ్ చేయండి, నో ప్రాబ్లం. అలాగే ఇన్ సమ్మర్ ఏంటి? అదొక సీజన్, ఎక్కువ టైం డ్యూరేషన్ ఉంది, దానికి 4 నెలలు ఉంటుంది. అలాగే మంత్స్ ఇన్ డిసెంబర్, ఇన్ జాన్వరి. సో మంత్స్ ముందు, ఇయర్స్ ముందు ఇన్ యూజ్ చేయండి. అలాగే వీక్స్ నేమ్స్ కూడా ఇన్ ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్, ఇన్ సెకండ్ వీక్ ఆఫ్ డిసెంబర్, ఇన్ థర్డ్ వీక్ ఆఫ్ డిసెంబర్ అని మాట్లాడుతుంటాం కదా. సో అలాగనమాట. తక్కువ డ్యూరేషన్ ఉంటే అవేంటి? అవర్స్ ముందు, మినిట్స్ ముందు, సెకండ్స్ ముందు. దానికంటే కొంచెం ఎక్కువ ఉండి ఒక 24 అవర్స్ కనుక ఉంటే డేట్స్ ముందు ఆన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాము. అలాగని చెప్పి టుడే, టుమారో, డే ఆఫ్టర్ టుమారో, ఎస్టర్డే వీటి ముందు ఆన్ యూజ్ చేయొద్దు. యూజ్ చేస్తే తప్పు. ఎట్ కన్నా ఆన్ కన్నా ఇంకొంచెం ఎక్కువ సమయం ఉంటే ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయండి. అవి ఇయర్స్ ముందు, సీజన్స్ ముందు, మంత్స్ ముందు, వీక్స్ ముందు మనము యూజ్ చేస్తాం. సో వీటిని బట్టి మనం ఒక డేట్ ఆఫ్ బర్త్ రాద్దామా? సో నేను వీటిని యూజ్ చేస్తూ నా డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ రాస్తాను. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ని కూడా మీరు నాకు రాసి కామెంట్ చేయండి. సో నా డేట్ ఆఫ్ బర్త్ నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. I born at 12 a.m. on Saturday in 1995. ఓకే, ఇలాగ మీ డేట్ ఆఫ్ బర్త్ని మీరు రాయొచ్చు. 1995లో శనివారం 12 గంటలకి ఐ బార్న్. సో ఇలాగ ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయినా మనము ఎట్, ఆన్, ఇన్ని యూజ్ చేయాలి. మీరు ఇక్కడ గమనిస్తే ఎట్ని ఎగ్జాక్ట్గా అవర్ ముందు యూజ్ చేశాను, ఆన్ని డే ముందు, వీక్ డే ముందు యూజ్ చేశాం, సాటర్డే. అలాగే ఇన్ని ఇయర్ ముందు యూజ్ చేశాము. సో మిత్రమా, మీకు ఎట్ని, ఆన్ని, ఇన్ని ఎలా యూజ్ చేయాలో ఇప్పటి వరకే ఒక క్లారిటీ వచ్చి ఉండుంటుంది. కాబట్టి మీకోసం ఒక చిన్న టెస్ట్ ఇచ్చాను, అది మీరు రాయండి. సో మీకోసం నేను ఒక 2 చేస్తాను, రిమైనింగ్ అన్నీ మీరు చేసి నాకు కామెంట్ చేయండి. అలాగే ఇందులో కీ కూడా ఇచ్చాను, చేసిన తర్వాత మీ ఆన్సర్స్ రైటో రాంగో చూసుకోండి. అప్పుడు మీకు ఇన్ని, ఆన్ని ఎలా యూజ్ చేయాలో క్లియర్ కట్ క్లారిటీ అనేది వస్తుంది. అయితే మన వీడియోస్ మీ వాట్సాప్ గ్రూప్కి రావాలంటే, అంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వాట్సాప్లోకి రావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్లోకి వెళ్తే మీకు మన వాట్సాప్ గ్రూప్ లింకు, అలాగే మన వాట్సాప్ ఛానల్ లింకు, టెలిగ్రామ్ ఛానల్ లింకు, అన్ని లింక్స్ అక్కడ ఉంటాయి. వాటిని కనుక క్లిక్ చేసినట్లయితే మన గ్రూప్లోకి వస్తారు. నేను ఎప్పుడు వీడియో పెట్టినా డైరెక్ట్గా మీ మొబైల్ ఫోన్కి పీడిఎఫ్తో పాటు వస్తాయి. మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, మీ యొక్క ఇంగ్లీష్ మీ అంతటా మీరే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూద్దాం. సో ఫిల్ ద బ్లాంక్స్. ఓకే,
ఎక్సర్సైజ్ లేదు ఇక్కడ. ఫిల్ ద బ్లాంక్స్ విత్ ద రైట్ ఆన్సర్స్. సో ఎట్, ఇన్, ఆన్ యూజ్ చేయండి. సో ఇక్కడ వీ హ్యావ్ ఎ మీటింగ్ డాష్ 3 PM. నేనేం చెప్పాను, అవర్స్ వచ్చినప్పుడు ఎట్ని యూజ్ చేయమన్నాను. సో ఎట్ ఈజ్ ది రైట్ ఆన్సర్. అలాగే ఐ విల్ విజిట్ యూ డాష్ ఫ్రైడే ఆఫ్టర్నూన్. సో నేను ఫ్రైడే, సాటర్డే, ట్యూస్డే, సండే వస్తే ఏం చెప్పాను, ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయమన్నాను. ఇక్కడ ఆన్. సో రిమైనింగ్ మీరు చేసి నాకు కామెంట్ చేయండి. సో మై డియర్ మిత్రమా, థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ ఇంగ్వితా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.